హల్లెలూయా. అందరు బాగున్నారా? దేవునికి స్తోత్రం. మంచిది. మనము చిన్న మాట వాక్యం చూసుకుందాము. కీర్తనల గ్రంథము 127వ కీర్తన 3వ వచనం మనం చదువుకుందాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభువా, మీకు స్తోత్రం నాయనా, మీకు వందనాలు. చదువుకున్న ఈ లేఖన భాగంలో నుండి మాతో మాట్లాడండి. మాట్లాడటకు నిలబడిన నేను బలహీన ప్రభువా, నన్ను మీ శిలువచాటును మరుగుపరచండి నాయనా. మీ ఆత్మాభిషేకం దయచేసి మీరు ఒకటికి బోరుగా చేసుకోమని, మాట్లాడమని, మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవులారా, మరి ఈ వాక్యం చాలా రోజుల నుంచి నేను అనుకున్నాను మాట్లాడాలని. దేవుడు ఈరోజు అనుకూలపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బహుమానాలు ఎవరికైనా కావాలా వద్దా? బహుమానములు కావాలి కదా. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఏదైనా బహుమానం ఇస్తారా అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. గమనించండి, భార్య కూడా అనుకుంటుంది కదా, ఏమని, నా భర్త ఏదైనా గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తే, ఇదిగో ఇది నీకోసమే తెచ్చానంటే ఎంత పొంగిపోతుందో కదా. ఒకవేళ అలా తెచ్చే భర్తలు ఉంటే నిజంగా భార్య అదృష్టవంతులు అనుకోవచ్చు, లేకపోతే చాలా సంతోషిస్తుంది కూడా. అవునా కాదా? అంటే కొన్నిసార్లు మేము ఆయా ప్రాంతాల్లో లేదా మీటింగ్లకు వెళ్ళినప్పుడు సేవకులు చెప్తున్న మాట ఏమంటారు అని అంటే, చిన్న గిఫ్ట్ అయినప్పటికీ నీ భార్య ఎంతో సంతోషిస్తుంది, ఇది నీకోసమే అని చెప్పినప్పుడు. భర్త ఒకవేళ తీసుకొస్తే జ్ఞాపకం ఉంచుకొని. కొంతమంది భర్తలు ఎలా ఉంటారంటే, నాలుగు చెప్పినా మర్చిపోతూ ఉంటారు. వచ్చేటప్పుడు ఇది తీసుకురండి అని చెప్పినా కూడా మీకు ఎందుకు గుర్తుంటుంది, మీకు వేరే విషయాలు గుర్తుంటాయి అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత తిట్లు తినాల్సి వస్తుంది. పైగా కావాలని కాదు, మర్చిపోతారు. పాపం ఏం చేస్తాం, వాళ్ళు పని ఒత్తిడి అనుకోవచ్చు, లేకపోతే నిజంగానే జ్ఞాపకం లేకపోవచ్చు. లేకపోతే కొంతమంది భర్తలు అలా చెప్తుంది, మనకి ఎక్కడ అవుతుంది అని చెప్పేసి తీసుకెళ్ళకోకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. నేను భర్తలు మంచోడు పూర్తిగానే నేను చెప్పట్లేదు, అలాగని చెప్పేసి భార్యలు కూడా కరెక్ట్ అని చెప్పేసి అలాగే తేడాలు అనేది ఇద్దరిలోనే ఉంటాయి. కాబట్టి ఇది జీవితం. దేవునికి స్తోత్రం. ముఖ్యంగా ఈ జీవితంలో భాగంగా ఒక సంసారం ఒక ఎటువంటిది అంటే యాత్ర లాంటిది. ఈ సంసారం అనేటువంటి యాత్రలో మనం తప్పకుండా కొనసాగాలి, ఆగిపోవడానికి అవ్వదు, ముందుకు కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఈ యొక్క జీవితంలో సహజంగా ఈ బహుమానాలు అంటే ఎవరు కూడా ఇష్టపడని వారు ఉండరు. మనం ఏ ఫంక్షన్ చేసుకున్నా సహజంగా ఏం చేస్తూ ఉంటారు అని అంటే, బహుమానాలు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇచ్చుకోవడం పుచ్చుకోవడంలో గొప్ప సంతోషము, ఆనందము కనబడతా ఉంటుంది. దాంట్లో ఇచ్చేవాళ్ళు కూడా సంతోషంగా ఇస్తారు, పుచ్చుకునే వాళ్ళు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటిది ఇక్కడ మనం చదువుకున్న మాటలో ఏమంటారు అని అంటే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవునికి స్తోత్రం. ఆ బహుమానం గురించి నేను మాట్లాడాలని నేను ప్రేరేపించబడ్డాను. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము చాలా సంతోషకరమైన విషయము. సహజంగా కుమారులు కలిగిన వాళ్ళందరూ కూడా దేవుడు మీకు స్వాస్థ్యంగా ఇచ్చారు, మిమ్మల్ని, మీకు కుమారులని కదండి. ఆ కుమారులు కలగాలని ఎంతమంది ఆశపడతారు? ఆశపడే వాళ్ళ చేతులు ఎత్తండి. రైజ్లాడ్. ఆ కుమారులు కలగాలని కదా. రైజ్లాడ్. హల్లెలూయా. దేవుడు ఇస్తున్నాడా లేదా? నమ్మిన వాడు ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. తప్పకుండా మీకు కుమారులే కలుగుతారు, నమ్మిన వాళ్ళకి. నమ్మకపోతే మరి కొంతమంది ఇష్టపడతారు, ఏమని అంటే కుమార్తెలు కావాలని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. దేవుడు తప్పకుండా మీ హృదయ వాంఛలు తీర్చును గాక. ఆమేన్. అయితే దేవుడారా, గమనించండి, ప్రభు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమనంటే, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవునికి స్తోత్రం. మనుషులు బహుమానాలు ఇస్తేనే మనం ఎంతో పొంగిపోతూ ఉంటాం. గమనించండి, ఏదైనా ఫంక్షన్ పెట్టుకొని మనం ఎంత చేసిన తర్వాత ఎవరైనా బహుమానాలు ఇస్తే, మీకు తెలుసో తెలీదు, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన బహుమానాలు చూసుకొని ఎవరేమి ఇచ్చారనేది చూసుకుంటూ ఉంటారు. అవునా?
ఆ బహుమానాలు సహజంగా ఎలా ఉంటాయి అంటే ప్యాక్ చేసి ఉంటాయి. ప్యాకింగ్ పైన మాత్రం ఎవరిచ్చారనేది పేరు ఉంటుంది, లోపల ఏముందో తెలియదు మనకి. అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి బహుమానాలు చూసేటప్పుడు, వెప్పు తీసేటప్పుడు, ఆ కవర్లు తీసేటప్పుడు. తీసిన తర్వాత కొంతమంది నేను మాట చెప్తున్నాను, అంటే ఇది చాలా శ్రేష్టమైనవి, నీవు ఆశించిన దానికంటే శ్రేష్టమైన బహుమానం ఆ ప్యాకింగ్ లో ఉండొచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసండి, కొంతమంది ఫ్రెండ్స్ పాలపేక, అట్ల కర్ర, నేను అలా కూడా చూశాను. ఆ బహుమానాలు ఎప్పు తీసి ఎన్ని ప్యాకింగ్లు ఎప్పుడు తీసినా అది కనపడదు, అవునా కదా? అలా కూడా చూశాను. తీరా చూస్తే ఏముంటుంది దాంట్లో, పాలపేక ఉంటుందంట. అలాగా కూడా ఉంటుంది. అంటే కొంతమంది స్నేహితులు సరదాగా ఆట పట్టించడానికి అని చెప్పేసి అలా చేస్తూ ఉంటారు. కానీ దేవుడు కనుక బహుమానం ఇస్తే, ఇక్కడ గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, ఇది ఫ్రెండ్స్ ఇచ్చింది కాదు, లేకపోతే తల్లిదండ్రులు లేకపోతే బంధువులు ఇచ్చిన బహుమానం కాదు. కానీ ఈ బహుమానం ఎవరు ఇచ్చిన బహుమానం అట? యెహోవా ఇచ్చిన బహుమానం. దేవునికి స్తోత్రం. యెహోవా అంటే ఎవరు? సృష్టికర్త. అర్థమైందండి? సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ప్రేమించి, నీ కుమారుని ప్రేమించి, నీ కుమారుడికి గర్భఫలం ఇచ్చాడు. అర్థమైందండి? సృష్టికర్త అయిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ప్రేమించి, నీ కుమారుడికి ప్రత్యేకంగా గర్భఫలం ఇచ్చాడు అని అంటే ఎంత శ్రేష్టమైనటువంటి గర్భఫలం ఉంటుందో కదా. దేవునికి స్తోత్రం. ఆ గర్భఫలం కుమార్తె కావచ్చు, కుమారుడు కావచ్చు, కానీ నీ కుమారుడు ప్రేమించి ఇచ్చినటువంటి గర్భఫలం అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియదేవుడా, దేవుడు ఇచ్చినటువంటి ఆ గర్భఫలాన్ని మనం ఎలా చూడాలి అని అంటే, స్నేహితులు లేకపోతే బంధువులు ఇచ్చిన గర్భఫలం విషయంలోనే మనం ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటాము. అటువంటిది సృష్టికర్త అయిన దేవుడు ఏమండి మనల్ని పుట్టించి ఇంత ఆశీర్వాదకరంగా నేటి దినం వరకు ఉంచిన దేవుడు మనల్ని ప్రేమించి ఇంకా మన సంతానము వర్ధిల్లాలని, మన సంతానము ఇంకా విస్తరించాలని, ఏమండి మన సంతానం ఇంకా ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన మన బిడ్డలకు ప్రేమించి ఇచ్చిన గర్భఫలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ గర్భఫలము చాలా శ్రేష్టమైన గర్భఫలము. అది ఆయన మాత్రమే ఇచ్చే బహుమానం. ఎవరిచ్చేది అండి ఈ బహుమానము? రకరకాల బహుమానాలు స్నేహితులు, బంధువులు ఇస్తూ ఉంటారు. కానీ గర్భఫలం మాత్రము దేవుడిచ్చే బహుమానం మాత్రమే. దేవుడు మాత్రమే ఇచ్చే బహుమానం. దేవుడు తప్ప మరొకరు ఇవ్వలేరు. ఈ బహుమానం మాత్రము ఇంకెవరు ఇవ్వడానికి చేత కాదు వాళ్ళకి. కాబట్టి చూడండి, కేవలం దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన బహుమానము ఆయన మనకి ఇచ్చాడు అని అంటే, ఆ గర్భఫల విషయంలో మనం ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి, లేకపోతే ఎంత ఇంకా కేర్ తీసుకోవాలి అనే విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఎవరినైనా నూతన దంపతులను ప్రేమించి దేవుడిచ్చిన గర్భఫలం ఇచ్చాడు అనుకోండి, ఆ గర్భఫలం విషయంలో వాడు ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి, ముఖ్యంగా దేవుని పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. అవునా కాదండి? దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలా వద్దా? ఏమండి, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలా ఉండకూడదా? స్టీవెన్ బాబు ఏమన్నా అన్నాడు కదా, ఎక్కడో ఆలోచన పడిపోయాడు, ఇదేంటి ఫాస్ట్ గారు ఎలాగా ఉండాలా లేదా? డేవిడ్ జార్జ్ బాబు, ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. అయితే దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి ఒకటి. రెండవ విషయం చెప్తున్నాను, తప్పకుండా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే అది దేవుడు మాత్రమే ఇచ్చే బహుమానం. మనుషులు ఇచ్చేది కాదు, డాక్టర్లు ఇచ్చేది కాదు, ఇంకొకటి ఇచ్చేది కాదు. కేవలము దేవునికే సాధ్యమైంది, దేవుడు మాత్రమే ఇవ్వగలిగేది ఈ గర్భఫలం అనే బహుమానం. దేవునికి స్తోత్రం. అంత ప్రత్యేకమైనటువంటి శ్రేష్టమైన బహుమానం దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం కూడా దేవుని పట్ల అంతే కృతజ్ఞత కలిగి ఉండాలి, అంతగానే కనపరచాలి. ఒకటి. రెండవది ఏంటంటే ప్రియమైన తింటారా, రెండవది దేవుడిచ్చిన గర్భఫలం పట్ల మనం ఎలా ఉండాలి అని అంటే చాలా శ్రద్ధ కలిగి ఉండాలి అని నేను దేవుని పేట మనం చేస్తా ఉన్నాను. శ్రద్ధ లేకపోతే అంటే గర్భఫలం విషయంలో ఒక స్త్రీగా గర్భవతి అయిన తర్వాత గర్భం దాల్చడం మామూలు విషయం కాదండి. స్త్రీలారా, ఎవరి బిడ్డలారా జ్ఞాపకం చేసుకోనండి, గర్భము దాల్చడం అనేది మామూలు విషయం కాదు. అది దేవుని కృప ద్వారానే అవుతుంది, మనుషులతో జరిగేది కాదు. నీవు గర్భం ధరించావు అని అంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు.
ఒక స్త్రీగా యవ్వన బిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి. గర్భఫలం దేవుడు మీకు అనుగ్రహించాడు అని అంటే దేవుడు మిమ్మల్ని ఎంతగా జ్ఞాపకం చేసుకున్నాడో, ఎంతగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడో, ఎంతగా మిమ్మల్ని అభివృద్ధి పరచాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడో మీరు జ్ఞాపకం చేసుకుని ఉండాలి. కేవలం యవ్వన బిడ్డలు పురుషులు మాత్రమే కాదు, యవ్వన స్త్రీలు కూడా ఈ విషయం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపెట్టి మీకు మనం చేస్తున్నాను. అయితే దేవుడిచ్చిన ఈ బహుమానం విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి అని అంటే నేను ఒక మాట మీకు చెప్తున్నాను. ఇది ఎప్పటి వరకు కలిగి ఉండాలి అని అంటే 3 విషయాలు నేను నోట్ చేసుకున్నాను. ఏమిటి అని అంటే గర్భఫలం విషయంలో ఆ యొక్క గర్భఫలము గర్భంలో ఉంటుండగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గర్భఫలము గర్భంలో ఉంటుండగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భార్యాభర్తలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దేవుడు ఇచ్చాడే, దేవుడే ఏదో అంటారు చూసారా, పుట్టిస్తాడులే, ఇచ్చాడంటే పుట్టిస్తాడులే, పుట్టించినాడు పెంచుకుంటూ ఉంటాడా అని మొత్తం దేవుని మీద వదిలేయకూడదు. మనము చేయవలసిన, మనం తీసుకోవాల్సిన బాధ్యతలు, లేకపోతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకొని ముందుకు కొనసాగుతూ ప్రభుని మహిమపరచాలి. మనం అజాగ్రత్తగా ఉంటూ ఏదైనా జరగడానికి జరిగితే దేవుని నిందించకూడదు. అది అందుకే చెప్తున్నాను. కొన్నిసార్లు దేవుడు ఏంటి ఇలా చేశాడని చెప్పేసి అవివేకంలో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోరు, కేర్గా ఉండవలసిన సమయంలో ఉండరు. కనుక ఈ చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. గర్భంలో ఉంటుండగా, నీవు గర్భవతిగా ఉంటుండగా, నీ భార్య గర్భవతిగా ఉంటుండగా ఆమె పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే తప్పకుండా మంచి ఆహారం ఆమెకి ఇవ్వాలి, మంచి ఆహారం ఇవ్వాలి. ఎందుకు అంటే ఆమె తింటది, కానీ ఆమె నుంచి బలం ఎవరికి వెళుతుంది అంటే గర్భంలో శిశువు కూడా ఆ ఆహారం అందుతుంది. జ్ఞాపకం చేసుకోనండి. తినేది ఆమె, కానీ ఆ బలం ఎవరికి వెళుతుంది? గర్భంలో శిశువుకి కూడా వెళుతుంది. జ్ఞాపకం ఉంచుకోవాలి. తర్వాత విషయం, కేవలం మనకు తెలిసిన ఆహారం పెట్టడమే కాదు, ఇది శ్రేష్టమైన ఆహారం అని చెప్పేసి నేనైతే అంటాను. న్యూట్రిషన్ ద్వారా మనము కౌన్సిలింగ్ చేసుకోవాలి. వాడు సజెషన్ చేసిన ఆహార పదార్థాలు, ఆ నియమాలు మనం పాటించాలి. అర్థమైందండి. మనమంతా తెలివితేటలు మనకు లేవు. అయితే ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటి అంటే న్యూట్రిషన్స్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, చదువుకున్నటువంటి వారు. గర్భవతి అయిన తల్లులకు ఏ విధమైన పోషకాలు కావాలి, ఎటువంటి ఆహారం ఇవ్వాలనే విషయం వాడు తప్పకుండా మనకి చెబుతారు. కనుక వాళ్ళతో సంప్రదించవలసిన అవసరం మనకి ఎంతైనా ఉంది. అర్థమైందండి. మీరు ఒకవేళ ఇప్పటి వరకు సంప్రదిస్తూ ఉంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ సంప్రదించకపోతే ప్రభు పెట్ట నా బాధ్యతగా నేను చెప్తున్నాను, మీరు సంప్రదించండి. వారి యొక్క సలహాల ప్రకారంగా మీరు కొనసాగితే దేవుడిచ్చిన గర్భఫలాన్ని మీరు మంచిగా సంరక్షించిన వారు అవుతారు. అర్థమైందండి. దేవుడిచ్చిన గర్భఫలాన్ని మీరు మంచిగా సంరక్షించిన వారు అవుతారు అని చెప్పేసి ప్రభు మీకు మనం చేస్తా ఉన్నాను. ఇంకొకటి, మంచి ఆహారం తీసుకోవాలని చెప్పాను. రెండు చెప్పాను. మూడవది ఏంటంటే మీరు వీలైనంత వరకు పరిశుద్ధ గ్రంథం చదవండి, బైబిల్ చదవండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా కొనసాగండి. ఏ విషయాన్ని బట్టి కూడా టెన్షన్ పెట్టుకోకూడదు. ముఖ్యంగా యవ్వన బిడ్డలు అనగా గర్భఫలం పొందుతున్నటువంటి స్త్రీల విషయంలో నేను చెప్పేది ఏంటంటే ఎటువంటి టెన్షన్ మీకు ఉండకూడదు. ఒక మాట, మీరు ప్రశాంతంగా ఎప్పుడైతే ఉంటారో మీ గర్భంలో శిశువు కూడా ప్రశాంతంగానే ఉంటాడు. మీరు కలవరపడుతూ కంగారు పడుతూ ఉంటే లోపల శిశువు కూడా మంచిగా ఉండటానికి అవ్వదు. కనుక మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. ప్రభు అంటే నాకు దేవుడు నాకు బోధించింది, లేదా నాకు తెలియపరిచిన విషయం మీకు చెప్తున్నాను. మీరు ఎప్పుడైతే ప్రశాంతంగా వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ప్రభువుని ధ్యానించుకుంటూ ఉంటారో అప్పుడు మీరు ప్రశాంతంగా నిబ్బరంగా ఉండగలుగుతారు. మీ మనసులో మీ హృదయాలు నెమ్మదిగా ఉండగలుగుతాయి. లేదు అని ఏదో బీపీ పెరిగిపోతుందనో, లేకపోతే ఇంకేదో షుగర్ ఉందనో, థైరాయిడ్ ఉందనో, ఇంకేదో శరీర సంబంధమైన వ్యాధులు ఉన్నాయని చెప్పేసి కలవరపడుతున్నట్లయితే మీ కలవరమేమో నాకు తెలియదు, కానీ మీ గర్భంలో ఉన్న శిశువు కూడా కలవరపడతాడు. కనుక మీరు చాలా విషయాలు మీకు ఏది ఉన్నప్పటికీ దేవుని మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఉండండి. దేవుడు తప్పకుండా ప్రశాంతమైనటువంటి హృదయం మీకు ఇస్తాడు, అటువంటి మనసు మీకు ఇస్తాడు. ఎప్పుడు మీరు ఉండటానికి ప్రయత్నం చేస్తే వాక్యం చదువుకోవటము, ప్రార్థన చేసుకోవటం, వేరే విషయాల గురించి మీరు ఆలోచించడం పక్కన పెట్టేయండి.
వేరే కుటుంబ సభ్యులు, కుటుంబ విషయాలు, ఆర్థిక పరమైన విషయాలు, అనారోగ్యపరమైన విషయాలు అవేమన్నప్పటికీ మొత్తం దేవునికి వదిలేసేయండి, మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి ప్రభువు మీకు మనం చేస్తా ఉన్నాను. లేదు అంటే మీకు ఒక మాట చెప్పనా, కొన్నిసార్లు ఇబ్బందులు ఏర్పడతా ఉంటాయి. ఎప్పుడు ఇబ్బందులు ఏర్పడతా ఉంటాయి అంటే ఈ లేనిపోయిన విషయాల మీద మనసు పెట్టినప్పుడు మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు. అర్థమైందండి. కుటుంబం విషయాలలో మనసు పెట్టినప్పుడు భర్తలు కావచ్చు, భార్యలు కావచ్చు, గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా చెప్తున్నాను, వేరే విషయాల మీద దృష్టి పెట్టకండి. మీకు దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి బహుమానం మీ గర్భంలో ఉంచాడు. ఆ యొక్క బహుమానం విషయంలో మీరు ఆలోచన కలిగి లేట్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వారు, ఆలస్యంగా వివాహాలు చేసుకున్నటువంటి వారికి కొన్ని సమస్యలు వస్తాయి. అర్థమైంది. ఇంకొక ప్రాబ్లం ఎప్పుడు వస్తుందో తెలుసండి, వారసత్వంలోనే చేసుకుంటా ఉంటారు కొన్ని వివాహాలు. వారసత్వంలోనే వివాహాలు చేసుకున్నటువంటి వారికి కొన్ని సమస్యలు వస్తాయి. గర్భఫలం దేవుడు ఇచ్చేదే, కానీ దేవుని చిత్తానుసారంగా జరిగిన వివాహం కాదది. మన ఆలోచన ప్రకారం చెప్తున్నారు వినండి. పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, లేనిపోని చెడు అలవాట్లకు బానిసలైనప్పుడు. ఏంటి చెడు అలవాట్లు? అంటే కొంతమంది డ్రింక్ చేసే అలవాటు ఉంటుంది పురుషులకి, కొంతమంది స్త్రీలు కూడా ఉంది. అర్థమైందండి. డ్రింక్ అంటే ఏ డ్రింక్? కూల్ డ్రింక్ అనుకునేవారు సుమా. కూల్ డ్రింక్ గురించి నేను చెప్పట్లేదు. కొంతమంది వేరే డ్రింక్ అంటున్నారని చెప్పేసి అనుమానం వచ్చేసింది. అయితే ఆ డ్రింక్ గురించి నేను మీరు అనుకునే డ్రింక్ గురించి చెప్తున్నాను. అయితే ఈ డ్రింక్ వలన ప్రభావం పడుతుంది తప్పకుండా గర్భంలో శిశువు మీద. కనుక బిడ్డలు ఎవరైనా సరే ఈ డ్రింక్ హ్యాబిట్ ఉన్నట్లయితే డ్రింక్ మానేసేయండి. డ్రింక్ అంటే డ్రింక్ ఒకటే కాదు సుమా, స్మోకింగ్ కూడా. స్మోకింగ్ విషయంలో కూడా నేను చెప్తున్నాను. అంటే దేవుడు నాకు తెలియపరిచిన, అంటే మనలో ఎవరు లేరు అలాగా. ఒకవేళ ఉంటే ఆ ప్రభావము గర్భంలో ఉన్న శిశువు మీద పడుతుందని చెప్పేసి ఈ విషయం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే డ్రింకింగ్, స్మోకింగ్ కాకుండా, ఈ రెండు మాత్రమే కాకుండా డ్రగ్స్ తీసుకుంటారంట కొంతమంది. కాలేజీలో చదువుకునేటప్పుడు అలవాటు అయిపోతుంది కొంతమందికి ఈ డ్రగ్స్. అవునా కదా? కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ చూస్తున్నామా లేదా? కాలేజీ స్టూడెంట్స్ మనం చూస్తున్నాము. కొంతమంది నేను చూశాను, నిజంగా పిక్నిక్ అని వెళ్ళిపోయి, కాలేజీలో ఎలా ఉంటారో మనకు తెలియదు, పిక్నిక్ లో సెల్ఫీలు తీసుకుంటూ, డ్రింక్ చేసుకుంటూ, సిగరెట్లు తాగుతూ, ఇంకా డ్రగ్స్ తీసుకుంటూ కూడా సెల్ఫీలు దాన్ని వీడియో తీసి వీడియోలో పెట్టరు, యూట్యూబ్ లో పెట్టరు, సోషల్ మీడియాలో పెట్టరు. ఎవరు వాళ్ళు? చదువుకునే స్టూడెంట్స్, కాలేజీ స్టూడెంట్స్. ఏమండి, భావి భారత పౌరులు, వారికి వివాహాలు కావాలి. ఏమండి, వారి కుటుంబాలుగా కట్టబడి వారు ఫలించాలి. అటువంటి ఎవరి బిడ్డలు ఎలా తయారవుతున్నారు అని అంటే డ్రింక్ చేసేవాడుగా, స్మోకింగ్ చేసేవాడుగా, ఏమండి డ్రగ్స్ తీసుకునే వారుగా కనపడుతున్నారు ఎవరి బిడ్డలు వారు. అందుకని ఈ మాటలు చెప్పాలి, దేవుడు నాకు ప్రేరేపించాడు కాబట్టి నేను చెప్తున్నాను. మన సంఘంలో అటువంటి వారు ఎవరు లేరు, దేవునికి స్తోత్రం. ఏమండి, అయితే ఆ గర్భిణీ మీద, లేకపోతే ఆ గర్భవతి అనేటువంటి ఆ యొక్క లోపల గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు మీద పడే ప్రభావాల గురించి దేవుడు నాకు తెలియపరిచాడు. అది నేను మీకు తెలియపరుస్తాను. కనుక ఎప్పుడైతే ఇటువంటి వాటి నుంచి మనం దూరంగా ఉంటామో, నేను ఒక మాట చెప్పాను, నీకు సమయం ఉంటుందా బైబిల్ చదువుకో, ఎక్కువసేపు చదివావా కళ్ళు పీకినట్టుండి ప్రార్థన చేసుకో, కళ్ళు మూసుకో, ప్రశాంతంగా ఉండు. అంత మాత్రమే కానీ వేరే విషయాలు మీ మనసులో పెట్టుకొని, వేరే హ్యాబిట్స్ పెట్టుకొని, ఇంకా నేను అంటాను, నీకు వీలైతే ఉదయం సాయంకాలం కొద్ది వాకింగ్ చేస్తా ఉండు. ఉదయం సాయంకాలము వాకింగ్ చేస్తా ఉండండి. పూర్వం స్త్రీలు అంటే పాపం పనులు చేసుకునేవారు, ఏమంటే కష్టపడి పనులు చేసుకునేవారు. ఇప్పుడు స్త్రీలకి ఆ పరిస్థితి లేదు. దేవుడు ఎంతగానో మన దేశాన్ని, నిజంగా మన తరాన్ని ఆశీర్వదించాడు చాలా వరకు. మనకంటే పేదవాళ్ళు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు అయ్యి కూడా ఇంకా పాపం పనులకెళ్ళి, కూలి పనులకెళ్ళి పనులు చేసుకునే వారు ఉన్నారు. అర్థమైందండి. అయితే అంత భయంకరమైన పేద స్థితి మనది కాదు. దేవుడు మనకి ఇచ్చిన ఈ స్థితిని బట్టి ప్రభుకు వందనాలు చెప్తూ, ప్రభా నువ్వు ఇచ్చినటువంటి ఈ స్థితిని బట్టి మీకు స్తోత్రం ప్రభా, మీకు కృతజ్ఞతలు అయ్యాయని చెప్పేసి మనం ప్రభుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ప్రభువును మహిమపరిచే వారంగా మనం ఉండాలని ప్రభు మీకు మనం చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. తర్వాత కూడా చెప్తున్నాను, ఈ ప్రకారంగా ఉన్నట్లయితే రెండోది
న్యూట్రిషన్ నుంచి సలహా తీసుకోవాలని చెప్పాను కదా. ఇంకొకటి కూడా డాక్టర్ సలహా కూడా మనం తీసుకోవాలి. టైంకి వేసుకోవాల్సినటువంటి వ్యాక్సినేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇంజక్షన్స్ కావచ్చు లేకపోతే చుక్కలు కావచ్చు, ఏదైతే ఉన్నాయో అవి ఇప్పుడే వేసుకోవాలి. ఇంతకుముందు ఈ సదుపాయం ఉండేది కాదు. అర్థమైందండి? ఇంతకుముందు ఈ సదుపాయాలు లేవు. మా పాస్టర్ గారు నేను అడుగుతాను ఒక మాట. అమ్మ పాస్టర్ గారు, మీరు గర్భవతిగా ఉంటుండగా మీరేమన్నా వ్యాక్సిన్ వేయించుకోవటం ఇది చేశారండి? పోలియో చుక్కలు అవి కూడా వేయించుకోవాలి దేవునిస్తూ. అప్పుడు అక్కడ లేవు మరి మా టైంలో. తర్వాత వచ్చాయి. తర్వాత ఎవరికి వచ్చాయి? చిన్నపిల్లలకి ఏంటని చెప్పేసి వచ్చాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే కడుపులో ఉంటుండగానే ఇటువంటి పోలియో డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలకి వేస్తారో నాకు తెలియదు, కానీ తల్లులు కూడా వేస్తున్నారో ఏమో. మరి ఉందా అటువంటి సిస్టమ్ ఏమైనా ఉందా అమ్మ? ఎవరైనా చెప్తారా? తల్లులు ఇంజక్షన్ చేస్తున్నారా? దేనికి? మూడో నెల వచ్చాకే శిశువు ఆరోగ్యం కోసం దేవునికి స్తోత్రం. కనుక నేను చెప్పేది కూడా అదే. ఏంటంటే కేవలం డైటీషియన్ అంటే తినే ఆహారాల గురించి చెప్తుంది. ఆమె దగ్గర మాత్రమే కాదు, డాక్టర్ సలహా తీసుకొని ఎప్పుడు ఏ నెలలో ఇంజక్షన్ చేయించుకోవాలి అవన్నీ చేయించుకుంటా ఉంటే మీకు మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందండి? దయచేసి అశ్రద్ధ చేయొద్దని చెప్పేసి ప్రభుత్వం మనం చేస్తున్నాను. ఆ విధంగా కనుక మీరు కొనసాగినట్లయితే దేవుడు శ్రేష్టమైనటువంటి గర్భఫలం మీ కొరకు సిద్ధపరుస్తూ ఉంటాడు. గర్భంలో కూడా దయచేసి ఏమండి మీకు ఆ టైం తెలిస్తే ముందుగానే హాస్పిటల్లో అడ్మిట్ అయిపోవడం, డాక్టర్ పర్యవేక్షణలో ఉండటం చాలా అవసరం అని చెప్పేసి ప్రభుత్వం మీకు మనం చేస్తా ఉన్నాను. లేకపోని విశ్వాసానికి పోయి లేకపోతే ముందుగా ఉండి నార్మల్ డెలివరీ అయిపోతుంది అని చెప్పేసి మూర్ఖంగా ఉండొద్దని చెప్పేసి ప్రభుత్వం మీకు మనం చేస్తున్నాను. అర్థమవుతుందండి? గమనించండి. ఈ విధంగా ఎప్పుడైతే మనం కేర్ తీసుకుంటామో దేవుడు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి దేవుడు కూడా మన పట్ల కేర్ తీసుకుంటాడు. మనకు రావాల్సిన శ్రేష్టమైన ఆశీర్వాదము మీకు మనం చేస్తా ఉన్నాను. తర్వాత కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, పాలు తాగే పిల్లలు. ఎవరైనా ఉన్నారు పాలు తాగే పిల్లలు? పాలు తాగే పిల్లలు ఎవరు లేరా? ఉన్నారా? అంటే సరదా కాదు. మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, వయసు 15 సంవత్సరాలు. నా వయసు 15 సంవత్సరాలకు నా ఫ్రెండ్ 10th క్లాస్ ఫ్రెండ్ అనమాట. వాళ్ళ అమ్మ దగ్గర పాలు అడుగుతాడు, అమ్మ కొద్దిసేపు పాలు తాగుతానే అని. పాలు వస్తే రావు నాకు. వాళ్ళ అమ్మ కూడా ఇచ్చేది. కొడుకు హాస్పిటల్ అడిగాడు అని చెప్పేసి పాలు ఇస్తూ ఉండేది. ఆడు పాలు తాగేవాడు మా ఫ్రెండ్. అలాగా ఆ తల్లికి అంత ప్రేమ. చిన్న కొడుకు ఆడు చాకరోడు అనమాట. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మీకు గర్భఫలం ఇచ్చాడు, సంతానం ఇచ్చాడు. ఆడపిల్ల మగపిల్లడు అనేది కాకుండా ఒక మాట నేను ఇక్కడ చెప్తానండి. గర్భంలో ఉంటుండగానే కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. స్త్రీ అంటే ఉంటుంది, మావాడు కాలుతో తంతున్నాడట లోపల ఉండి, మా అబ్బాయి తంతున్నాడు, అబ్బాయి అప్పుడే పెట్టేస్తుంది. కొంతమంది తల్లులు పేర్లు కొంతమంది తాతలు అమ్మమ్మలు మురిసిపోతూ ఉంటారు. ఇంకేముంది మా మనవడు తంతున్నాడట. కొంతమంది తాతలు నాయనమ్మలు ఏమైపోతారు, మా అబ్బాయి మా మనవడు తంతున్నాడంట, అప్పుడే వాళ్ళ అమ్మని కడుపులో తంతున్నాడంట అని చెప్పేసి మురిసిపోయే. అంటే కొడుకి అని కూతురి అని మీరు అనుకోక, ఎవరిచ్చినా దేవానికి వందనాలు ప్రభావం. నీవెవరిచ్చినా మాకు శ్రేష్టమైన బహుమానం ఇచ్చే దేవుడు నాయన. అది నీ వల్లనే కలుగుతుంది, నీవే ఇవ్వాలి, శ్రేష్టమైనది ఇస్తావు నాయన అని చెప్పేసి నువ్వెవరిచ్చినా మాకు సంతోషమే ప్రభాని. అది ఎక్స్పెక్టేషన్ మనకి. అంటే అటువంటి కమిట్మెంట్ మనకు ఉండాలి. ఎవరినిచ్చినా దేవుడు మనం సంతోషంగా స్వీకరించే వరంగా ఉండాలి. అర్థమవుతుందండి? కొంతమంది ఉంటారు అనుకున్నది అబ్బాయి, పుట్టింది అమ్మాయి అనుకోండి, ఇక ఆ అమ్మాయిని పట్టించుకోరు. కొంతమంది తల్లులే పట్టించుకోరు సరిగ్గా. అవునా కాదా? మీరు ఎటువంటి తల్లులు ఎవరైనా చెప్తారా? నాకు తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ నాకు కనపట్టలేదులే, కానీ ఆ తల్లులు కొంతమంది పట్టించుకోరు. ఎందుకని? ఆడపిల్ల పుట్టిందని. నువ్వు కూడా ఆడ మనిషివే కదమ్మా తల్లి, నీకు ఆడపిల్ల పుడితే ఎందుకు అంత ద్వేషం నీకు ఆ పిల్ల మీద?
కాదని ఒకసారి ఆలోచించండి. నువ్వు కూడా ఒక ఆడమనిషివే కదా. నీ కడుపున మరొక ఆడపిల్లని ఇచ్చాడు అనుకోండి దేవుడు, భర్త కంటే ఎక్కువ ఏమై ద్వేషిస్తూ ఉంటుంది పిల్లని? ఎవరు? తల్లి. ఎందుకు? ఈ తల్లి కలలు కాంది అబ్బాయి పుట్టినోడుగా పుట్టడం కానీ ఎవరి చేతిలో ఉంటుంది? దేవుడి చేతిలో ఉన్నప్పుడు ఆ పిల్ల మీద ఎందుకు నువ్వు ద్వేషం పెంచుకుంటావు? ఆ పిల్లని ఎందుకు నువ్వు పట్టించుకోకుండా ఉంటావు? చెప్పండి. ఏమండి, ఇది న్యాయమేనా? పిల్ల పుట్టిందని పిల్లని పట్టించుకోకుండా, ఏమండి ఆ పిల్ల మీద శ్రద్ధ పెట్టకుండా, ఆ చిప్పిరి చుట్టూతో వదిలిపెట్టి, ఆ కనీసం మురికిగా ఉంటుంది స్నానం కూడా చేయించకుండా, ఎందుకంటే ఏం మాత్రం చక్కగానే తయారవుతుంది తల్లి. ఇష్టం లేకుండా ఇష్టం లేని పిల్ల పుట్టిందని చెప్పేసి ఆ పిల్లల్ని పట్టించుకోదు కొంతమంది తల్లులు. దయచేసి అలా ఉండకండి. దేవుడు మీకు ఇచ్చాడు బహుమానంగా గర్భఫలం. ఇష్టం లేదని ఆ బిడ్డని, పసిబిడ్డని, కర్మ తెలియని ఆ బిడ్డను పట్టించుకోకుండా ఉంటే దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. జాగ్రత్త. దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేస్తాడు. ఒక సమయం వస్తుంది. ఆయన అన్యాయం చేసేవాడు కాదు, ఆయన న్యాయాధిపతి. అర్థమవుతుందండి? ఈ విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రతి ఒక్కరు. కొంతమంది పురుషులు కూడా అటువంటి వారే. ఏమని? పిల్లలు పట్టించుకోవాలి. కొంతమంది ఇష్టం లేకుండా పుట్టాడనో, ఇష్టం లేకుండా పుట్టింది. ఈ పురుషులు ఎలా ఉంటారంటే, నిజంగా నేను ఒక మాట చెప్తాను మీకు ఒక మాట చెప్తాను. ఎలా పెంచుతాను అంటే, దేవుడు అంటే భయం లేదు. పిల్లలు కూడా దేవుడు అంటే భయం లేకుండా, భక్తి లేకుండా పెంచుతూ ఉంటారు. దేవుడు అంటే భయము లేకుండా, భక్తి లేకుండా పిల్లల పట్ల కూడా జీవిస్తూ ఉంటారు, కొనసాగుతూ ఉంటారు. అది ఎవరికి ప్రమాదం అనుకుంటున్నావు? దేవుడు నేను ప్రేమించి కోసం అని చెప్పేసి మీకు మాట చెప్పిన వ్యసనాల కోసం అన్నందుకు చెప్పినాను. నేను బిహెచ్పి టౌన్షిప్ లో ఉండేవాడిని. ఒక తండ్రి పిల్లల్ని పంపించి క్వార్టర్ సీసాలు తెప్పించుకునేవాడు మందు షాప్ నుంచి. తెలుసా మీకు? ఒక తండ్రి వాళ్ళ అబ్బాయిని పంపించి, ఎలా ఉంటుందో పరిస్థితి చెప్పండి. మందు షాప్ కూడా అడుగుతున్నాడు, వరే నీకే పోయే కాలం ఈ వయసులో, వాడికి లాభం వస్తుంది. అయిపోయింది మా నాన్న కోసం. అంటే కొంతమంది తండ్రులు ఎలా ఉంటున్నారు అంటే, వాళ్ళ వ్యసనాల కోసం పిల్లలను మందు షాపుకు పంపించి మన పిల్లల చేత రప్పించుకునేటువంటి తల్లిదండ్రులు. ఇంకా చెప్పాలంటే మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను ఒకసారి, నా విషయంలోనే జరిగింది. నాకు తెలియక నేను దేవుని నమ్ముకోక మునుపు సంగతి చెప్తున్నాను. దేవుని నమ్ముకోక మునుపు మా అబ్బాయితో చెప్పాను, ఇది సిగరెట్ తీసుకురా అని చెప్పి షాప్ దగ్గరికి వెళ్ళాడు. సిగరెట్ తీసుకుంటుంటే షాప్ అతను అడిగాడట, నువ్వు చదువుకున్నాడు కదా, నీకే ఇట్లా ఇది అలవాటు అని చెప్పేసి. నాకు కాదు అంకుల్, మా డాడీకి అని చెప్పేసాను. ఏం పోయే కాలం రా, నువ్వు చదువుకునే పిల్లడు కదా, నీకేంటిది చెడు అలవాటు అని చెప్పేసి. నాకు కాదు, మా డాడీకి అని చెప్పేసి తీసుకొచ్చాడు. ఆ సిగరెట్ ప్యాకెట్ నాకు ఇచ్చి, డాడీ ఇక నన్ను ఎప్పుడు పంపించకండి, సిగరెట్లు పంపించకండి అని చెప్పేసి అన్నాడు. నిజంగా మీరు నమ్మండి, నాకు చెప్పుతో ముఖం మీద కొట్టినట్టు అనిపించింది. చెప్పుతో నా ముఖం మీద కొట్టినట్టు అనిపించింది, మా అబ్బాయి నన్ను కొట్టినట్టు అనిపించింది. అంత బాధ అనిపించింది నాకు. నమ్మండి, మళ్ళా నేను పంపించలేదు. నేను కొనుక్కున్నాను, నేను తాగాను. దేవుడు మా కొడుకును బట్టి ఆ చెడు వ్యసనం నుంచి దేవుడు నన్ను విడిపించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు ఇచ్చిన బహుమానం అని వాడు గుర్తించకుండా, లేకపోతే ఆ విలువ ఆ బిడ్డలకు ఇవ్వకుండా వాళ్ళు ఎలా పెంచుతున్నారంటే, లోక సంబంధుల కంటే ఘోరంగా, అంటే పశువుల కంటే ఘోరంగా చెప్పాలి. లోక సంబంధులు అంటే అది అందరూ తండ్రులు ఉన్నారు అని చెప్పేసి కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. కనుక సహోదరులారా, ఒక విషయం జ్ఞాపకం చేసుకోనండి. మీకు ఇచ్చిన బిడ్డలు ఎంత వయసు అయినా కావచ్చు, మీ కుమారులు అయితే, కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము. అర్థమైందండి? కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం కాబట్టి దేవుడు అనుగ్రహించిన ఆ స్వాస్థ్యాన్ని దేవుని నామం మహిమార్థమై మీరు పెంచాలని, ఆ విధంగానే వాడు సిద్ధపరచాలని ప్రభువు మీకు మనం చేస్తా ఉన్నాను. అయితే ఒక మాట మనం చూసుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. యెషయా 48వ అధ్యాయం.
48వ అధ్యాయం తీసారండి. 19వ వచనం చదవండి. 18, 19 కూడా చదవండి. 18, 19 చదువుతారా ఎవరైనా? నేనే చదువునా? నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్త్రీ పురుషులందరితో ప్రభు మాట్లాడుతున్న మాట ఏమని? మనం పెద్దవాళ్ళంగా దేవుని ఆజ్ఞలను ఆలకించి వాటి ప్రకారం నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు అంటే ఆలకించిన ఎడల, ఆలకించడం అంటే విని ఆ ప్రకారం చేయకపోయినా పర్వాలేదని కాదు, విని ఆ ప్రకారం చేయమని దాని అర్థం. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె ఉంటుంది, అంటే ప్రవహిస్తూనే ఉంటుంది, ఎప్పుడు క్షేమంగానే ఉంటుంది. క్షేమం ఒకవేళ క్షేమం కాకుండా ఏదైనా సమస్య వచ్చిందా అదే తీరిపోతుంది. ఎలా తీరిపోతుందో తెలియదు, తీరుస్తాడు తప్పకుండా. ఏదైనా కష్టం వచ్చిందా అది తొలగిపోతుంది. ప్రవాహం ఎప్పుడైనా ఆగుతుందటండి? నదీ ప్రవాహం ఆగటం చూసారా మీరు? కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి వరకు మీరు చూడండి, నదులు ప్రవహిస్తూనే ఉంటాయి, ఆగిపోవు. అలాగే నీ జీవితంలో కూడా ఒకవేళ ఇబ్బంది ఏదైనా వచ్చింది అంటే అది నిలవదు, అది తొలగిపోతుంది. మీరు జ్ఞాపకం చేసి ఎప్పుడు అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోలేనప్పుడు. తర్వాత చూడండి, తర్వాత వచనం, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? తల్లిదండ్రులుగా, భార్యాభర్తలుగా మీరు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను అనుసరించి దేవుని ఆజ్ఞల ప్రకారంగా, ఆయన మాట ప్రకారంగా కొనసాగుతారో దేవుడిచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? మీకు క్షేమము నది వల్లే ప్రవహిస్తా ఉంటుందట. తర్వాత ఏమంటున్నాడు? నీ నీతి సముద్ర తరంగంలోనే ఉంటుంది అని అంటున్నాడు. నీతి కనిపిస్తుంది. సముద్ర తరంగాలు ఎప్పుడైనా చూసారా మీరు? తరంగాలు అంటే అలలు. చూసారా మీరు? చూసారు కదా? చూడలేదు అన్నవాడు చేతులు ఎత్తండి. సముద్ర తరంగములను చూడలేదు అంటే అలలను చూడలేదు అన్నవాడు అన్నట్టు చేతులు ఎత్తండి అమ్మా. చూడలేదమ్మా తల్లి. అయ్యా నువ్వు ఎప్పుడు వెళ్ళలేదు బీచ్కి? అయితే దేవునికి స్తోత్రం. ఒకసారి మన ఈశ్వరం గారిని తీసుకెళ్ళాలి బీచ్కి. అయితే సముద్ర తరంగాలు చూపించాలి, అలలు. అంటే దేవుడు అంటున్నాడు ఇక్కడ, దేవుని మాట విని ఆ ప్రకారం నువ్వు జీవించినట్లయితే నీ నీతి సముద్ర తరంగముల వలె ఉంటుంది అని అంటున్నాడు ప్రభు. ఎలాగా? తరంగములు కనిపించకుండా ఉండవు. తరంగం ఉందంటే తప్పకుండా ఒడ్డు వరకు వస్తుంది, మళ్ళీ ఆగిపోతుంది. ఇది ఆగిపోతుంది అనుకుంటే ఇంకొక తరంగం వస్తుంది. అంటే నీ నీతి ఎప్పుడు కనిపిస్తానే ఉంటుంది ప్రజలకి. అర్థమవుతుందండి? ఈ దేవుని బిడ్డలు, దేవుడు మీరు పట్ల చూడండి, కష్టం వచ్చిందా సమస్య పోతుంది, మరలా కష్టం వచ్చిందా ఎప్పుడు ఉండదు. ఎలా ఉంటుంది అంటే అది సముద్ర ప్రవాహం వలె ఉంటుంది. ఏది? క్షేమము. నీతి ఎలాగ ఉంటుందంటే ఆ సముద్ర తరంగముల వలె ఉంటుంది, కనిపిస్తుంది ప్రజలకు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? దేవుడు చేసే కార్యాలు మన జీవితంలో ఇతరులు చూడగలుగుతారు. మూడవ ఏమంటున్నాడంటే నీ సంతానము ఇసుక వలె విస్తారంగా ఉంటుంది. గమనించాలి, స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరు కూడా గర్భఫలం దేవుడు మీకు ఇస్తున్నాడు అని అంటే మీరు దీవించబడాలి, మీ సంతానము విస్తారం అవ్వాలి అని అంటే ఎలా విస్తారం అవుతుందట? ఇసుక వలె విస్తారం అవుతుందట. ఇసుక రేణువుల వలె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇసుక రేణువుల వలె విస్తారం అవుతుంది. నీ గర్భఫలము దాని రేణువులలో విస్తరిస్తుంది. వారి నామము అంటే ఎవరి నామము? నీ సంతానం యొక్క నామము. అర్థమైందండి? మీకు ఏదైతే గర్భఫలం దేవుడు ఇస్తున్నాడో, సంతానం ఏదైతే ఇస్తున్నాడో ఆ సంతానాన్ని అంటున్నాడు కదా, వారి నామము నా సన్నిధిలో ఎలా ఉంటుంది అంటున్నాడు? వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, మీ సంతానము దేవుని సన్నిధిలో పేరు నమోదు చేయబడటానికి కానివ్వండి, దేవుడు జ్ఞాపకంలో ఉంచుకోవడానికి కానివ్వండి, కారణం ఎవరు అంటే తల్లిదండ్రులే. అర్థమవుతుందండి? తల్లిదండ్రులు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటా ఉంటారో వారి సంతానం విషయంలో ప్రభు మాట్లాడుతున్న మాట, వారి సంతానం ఎలా ఉంటుందట?
విస్తరిస్తుందట, ఇసుక రేణువులు విస్తరిస్తుందట. ఆయన సన్నిధిలో వారి సంతానము రాయబడుతుంది, ఆయన సన్నిధిలో వారి పేరు ఉంటుందట. ఆ వారిని మర్చిపోడట దేవుడు. దేవునికి స్తోత్రం. మీ సంతానాన్ని దేవుడు మరొకడు, కొంతమంది వస్తారు, మాట చెప్తున్నారు, పేరెంట్స్ వస్తారు, తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకురారు. అంటే పిల్లల పేరు లేవు అసలు ఇక్కడ, ఆయన సన్నిధిలో వాళ్ళ పేర్లు లేవు. దేవుడు వస్తే కదా జ్ఞాపకం ఉంచుకోవటానికి. ఏమండి, పిల్లలను తీసుకొస్తే కదా. కొంతమంది చాలా భక్తి కలిగిన తల్లిదండ్రులు, చాలా భక్తి కలిగిన తల్లిదండ్రులు వాళ్ళు డిస్టర్బెన్స్ చేస్తారని, అల్లరి చేస్తారని చెప్పేసి పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసండి, ఇంటి దగ్గర విడిచిపెట్టి వస్తున్నారు. విడిచిపెట్టి వస్తే ఆడేం చేస్తాడు, ఇంటి దగ్గర ఏ కాలంలోనో పందుల పక్కనో కుక్కల పక్కనో ఆడుతూ ఉంటాడు. అర్థమైందండి. వీళ్ళు మాత్రం దేవుని సన్నిధిలో కూర్చుంటారు, వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు, ఎలా చేస్తున్నాడు. నిజంగా కుక్కలతో ఆడుకుంటాడు, పందులతో పాటు తిరుగుతూ ఉంటాడు. అర్థమైందండి. నీవైతే ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్నావు, కానీ దేనికి ఉన్నావు అంటే నీ ఆలోచన అంతా అక్కడే ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, నీ పిల్లల్ని తీసుకొని రా. నువ్వు ఎక్కడ ఉంటావో నీ పిల్లలు కూడా అక్కడే ఉండటము వారికి క్షేమము, వారికి ఆశీర్వాదం. అర్థమైందండి. సంతానాన్ని నిర్లక్ష్యం చేయకండి. దేవుడు మీకు ఇచ్చిన గర్భఫలాన్ని నిర్లక్ష్యం చేయకండి. దేవుని సన్నిధిలో వారి పేర్లు ఉండాలి, దేవుడు జ్ఞాపకంలో వారు ఉండేలాగా మీరు పెంచాలి అని చెప్పేసి ప్రభు మీకు మనం చేస్తున్నాను. ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. అది ఎవరి మీద ఆధారపడుతుంది? మీ సంతానము దేవుని సన్నిధిలో కొట్టివేయబడకుండా, దేవుడు మర్చిపోకుండా ఉండాలి అంటే మీ మీద ఆధారపడుతుంది. జ్ఞాపకం ఉంచుకోనండి. దేవుని సన్నిధికి వస్తున్న ఎవరి బిడ్డలారా, లేకపోతే ఎవరి అమ్మలారా, అక్కలారా, లేకపోతే బ్రదర్స్, సహోదరులారా, పిల్లలను ఇంటి దగ్గర విడిచిపెట్టకండి. దేవుని సన్నిధిలో వాళ్ళ పేర్లు నమోదు చేయించండి, సండే స్కూల్ నమోదు చేయించండి. ఆ సండే స్కూల్ బిడ్డలు బట్టి ప్రార్థన చేయబడుతుంది. దానిని బట్టి దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు. కనుక వారి పేరు మరవబడదు నా సన్నిధిలో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అంటే ఎంత నమ్మదగిన దేవుడు. ప్రభు జ్ఞాపకంలో నిత్యము మన బిడ్డలు ఉండేలాగా మనం పెంచాలి. కనుక మీరు గర్భఫలం అంటే కేవలం ఏదో పుట్టిన తర్వాత అయిపోయింది, వాళ్ళని ఏదో బట్టలు వేసి అన్నం పెట్టి పంపించాం, మన పని అయిపోయేది కాదండి. మనం బ్రతికినంత కాలము మన బిడ్డల క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. తల్లిదండ్రులుగా మనం బ్రతికినంత కాలము మన బిడ్డల క్షేమం కొరకు మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి. అర్థమైందండి. మరొక మాట చూద్దాము. ద్వితీయోపదేశ కాండం గ్రంథం 28వ అధ్యాయం. త్వరగా చూడండి అన్నమాట, టైం అవుతుంది. తీసిన వాళ్ళు 28వ అధ్యాయం 4వ వచనం చదవండి. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ 4వ వచనం ఒకటేనా? చదవండి. నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, పిండి పిసుకు నీ తొట్టెయు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. నీ మీద పడు నీ శత్రువులు యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారు ఒక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోను నీవు చేయ ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడని యెహోవా నీకిచ్చుతున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడని యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన ఈ విషయం మీరు జ్ఞాపకంలో చేసుకోండి. ఎప్పుడు ఇది జరుగుతుంది, ఇవన్నీ నేను వివరించడానికి సమయం లేదు. ఎప్పుడు ఇది జరుగుతుందని అంటే మొదటి వచ్చిన కనుక ఒకసారి చదివినట్లయితే అంటాడు కదా, నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల. అర్థమైందండి. ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునేట్లయితే
ఎలా దేవుడు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇప్పుడు మనం చదువుకున్న విషయం, నీ గర్భఫలము నీ భూఫలము. నీ గర్భఫలము దీవించబడాలి. గర్భఫలం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మన గర్భఫలం దీవించబడాలి అని అంటే ఒకటి మనం చేయాలి, దేవుని మాట శ్రద్ధగా వినాలి. ఏదో ఆచారం ప్రకారంగా, అలవాటు ప్రకారంగా వెళ్ళకపోతే పాస్టర్ గారు ఏమని అనుకుంటాడు, వెళ్ళకపోతే బాగుండదు, ఆదివారం వెళ్ళాలి కదా, ఏదో ఆచార ప్రకారంగా రాకండి. వస్తే దేవుని మాట శ్రద్ధగా వినండి. శ్రద్ధగా విని ఆ ప్రకారంగా చేయడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు, మీరు మీ సంతానము దీవించబడతారు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మనం చేసినప్పుడు మన క్షేమము నది వలె ప్రవహిస్తుందట, మన నీతి సముద్ర తరంగం వలె కనిపిస్తుందట ప్రపంచానికి. మూడవది ఏంటంటే మన గర్భఫలం ఆశీర్వదించబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన గర్భఫలం ఆశీర్వదించబడాలి. సహజంగా చాలా మంది కోరుకుంటారు. ఒక సందర్భంలో యేసు ప్రభువు అంటాడు, మీ పిల్లలకు మీరు మంచి ఈవులు ఎరిగినరి, మీరు మంచివారు కాకపోయినప్పటికీ మీ పిల్లలకు ఏమి ఇవ్వాలనుకుంటారు? మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలని మీరు కోరుకుంటారు, తప్పులేదు. కానీ మీరు అలా జీవిస్తున్నారా? మీరు అలా జీవిస్తున్నారా? మీరు అలా జీవించండి. ప్రభు కోరుకునేది ఇదే. ఏమంటున్నాడు? తల్లిదండ్రులుగా, పెద్దలుగా మీరు ఏం చేయాలంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన మాటలు శ్రద్ధగా విని ఆ ప్రకారంగా మీరు చేయండి. మీరు దీవించబడతారు, మీ గర్భఫలం కూడా దీవించబడుతుంది. అట్టి కృప ప్రభు కూడిచిన మనందరికీ అనుగ్రహించి నడిపించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. మన మధ్యలో ఉన్నటువంటి